నేటి కాలంలో సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ భాగస్వామ్యం మరింత పెరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. స్థానిక బోసురోడ్డులోని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. జనసేన పార్టీ వీర మహిళలతో మంత్రి మనోహర్ సమావేశమై వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి అన్ని రంగాల్లోనూ మహిళలు ముందుండి తమ ప్రతిభను చాటుతూ మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వీర మహిళలకు మంత్రి మనోహర్ బహుమతులు అందజేశారు. విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర రజని, చెట్టు వెంకటేశ్వరి, మల్లికా బేగం, కె రమ్య, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. సిద్ధాంతాలు కూడా ఆ విధంగానే మంచి నాయకత్వం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తినిచ్చి మనని ముందుకు తీసుకొచ్చారు. లేకపోతే ఇది సాధారణమైన విషయం కాదు. ఇంత దూరం మనం ప్రయాణం చేయగలిగామంటే. సో మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని కోరుకునేది చక్కటి కార్యక్రమాలు చేద్దాం. ఏప్రిల్ నుంచి వార్డుల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కూడా రెండు కూడా మనం పండగ అయిన తర్వాత, ఉగాది తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటిని కూడా మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే పెన్షన్స్ విషయంలో కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఈరోజు స్త్రీ శక్తి కానివ్వండి, ఏ విధంగా మనం మహిళలకి పెద్దపీట వేసి ముందుకు తీసుకెళ్తున్నాము. రేపు రోజున హౌసింగ్లో కూడా అంతే. ఇద్దరి నుంచి అదే సాంప్రదాయం, మహిళలకే ఇస్తాం మనం ఆ ప్రాధాన్యత. बहुत बिजी है तो बाहर जाके बात कर लो. సో మీరు కొంచెం ఓపిక్గా ఈ 3 రోజులు సమయం కేటాయించుకొని ఖచ్చితంగా మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విధంగా, టార్గెట్ అంటే ఇండివిజువల్గా పెట్టుకోవాలి ఒక టార్గెట్. మన ఊళ్ళో ఎంతమంది చేయగలుగుతాం, మన వార్డులో ఎంతమంది చేయగలుగుతాం అనేది మీరు అనుకుంటే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరు బాగా చేస్తున్నాము. ఇంకా సార్కి ఇంకా కొంచెం మందికి పంపిద్దాం సార్ని కదా. ఎందుకంటే మనకు కూడా బాగుంటుంది. అందుకని జనసేన అనేది మనకు కూడా ఒక పట్టు అనేది ఉంటుంది అని నా భావం. నేను అలాగే మా ఊర్లో అయితే మా ఇద్దరి మీద నమ్మకంతో అసలు ముసలి వాళ్ళు కూడా వచ్చి పాపం ఇప్పుడు కూడా వచ్చారు. వస్తే ఇలా మేము వెళ్తున్నాం జనసేన పార్టీ కంటే మన ఇంట్లో ఇచ్చి వెళ్ళారమ్మా. ఆ నమ్మకం ఒకటి ఉంచుకుంటే చాలమ్మా. మనం చేసేది కరెక్ట్గా చెప్పటం కానీ కరెక్ట్గా చేస్తే మన ఇంటికే వస్తున్నారు, వచ్చి చేయించుకుంటున్నారు సార్. అది ఇంకొకటి సార్, ఇవాళ గుడ్ న్యూస్ చెప్తా అనుకుంటున్నాను. ఇంటింటికి వెళ్ళారా, గడపకి వెళ్ళారా అని మనం ఎంతో ప్రోత్సహిస్తుంది మన అమ్మ మేడం గారు, మనోహరం గారు. చాలా ఏం చెప్పాలంటే తెలియటం లేదన్నమాట. నేను ఇక్కడ దాకా వచ్చానంటే అమ్మ దయవల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. సార్ కన్నా అమ్మతో నాకు చాలా బాగుంది సార్. మేడం గారు ప్రతిరోజు